అండ్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బ్యారేజీల మీద ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల నీళ్ళు ఎందుకు ఎత్తిపోస్తలేరు అన్న దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఎత్తిపోసే అవకాశం లేదు అని. సో దాని మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించును ఏవేళ ఆ తీపి ఇక జ్ఞాపకమే దిగ్గజ గాయని ఎస్ జానకి అస్తమయం వయోభారంతో మైసూర్ ఆసుపత్రిలో కన్నుమూత. సో ఆమె వృద్ధాప్యంలో ఉన్నది, ఏజ్ పైబడ్డది. సో ఆ వయోభారంతో ఆమె మైసూర్ ఆసుపత్రిలో కన్నుమూసింది. నేడు అక్కడే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. 6 దశాబ్దాలుగా 50,000కు పైగా పాటల స్వర విన్యాసం. 20 భారత భాషలతో పాటు జపనీస్, జర్మన్లో కూడా గాత్రం. సిరిసిల్లలో సంగీత పాఠాలు, రాజమండ్రిలో కచేరీలు. ఎమ్మెల్యే చిత్రంతో తెలుగులో స్వర విన్యాస అరంగేట్రం చేసింది ఆమె. పగలే వెన్నెల జగమే ఊయల మనసా తుల్లి పడకే అతిగా ఆశపడకే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందో. సో ఈ 3 తరాలను అలరించిన ఇట్లాంటి పాటలు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో సెప్టెంబర్ మాసం. సో ఇవన్నీ ఆమె పాడిన పాటలే. అది ప్రేమ గీతమైన, విరహ గీతమైన, విషాద గీతమైన, క్లాసికల్ మెలోడీ అయినా ఆ గొంతు అద్భుతాన్ని పలికిస్తుంది. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అలక పాన్పు ఎక్కనేల చిలిపి గోరింక నన్ను చూసి అంతగా నవ్వుకునేవెందుకు. సో చిన్నారి గొంతు, వృద్ధురాలి స్వరం, మగ గొంతుతో దిగ్గజ గాయని ఎస్ జానకి పాడిన పాటలు ఇవి. సో ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన పాటలు ఆమె పాడారు. సో దాదాపు 6 దశాబ్దాలు అంటే దాదాపు 60 ఏండ్లు పాటు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన గాన కోకిల, ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి. ఆమె వయసు 88 సంవత్సరాలు, కన్నుమూశారు. వయో సహజ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మైసూరు నగరంలోని బన్నూరు రోడ్లో జానకమ్మకు ఒక ఫామ్ హౌస్ ఉందట. కొంతకాలంగా ఆమె అక్కడే ఒక్కరే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఆమె శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. వయోధిక సమస్యలతో ఆమె కన్ను మూసినట్లు జానకమ్మ మనవరాలు అప్సరా విద్యుల ఇన్స్టా వేదికగా ప్రకటించారు. జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలు ఆదివారం మైసూరులో జరపాలని నిర్ణయించామని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శన కోసం ఆమె పార్థివ దేహాన్ని మహారాజా క్రీడా మైదానంలో ఉంచుతారట. సో ఇట్లా ఆమె పాడిన జానకమ్మ హిట్స్లో కొన్ని పాటలు: పగలే వెన్నెల జగమే ఊయల, రామచిలుక, పెళ్లి కొడుకవరే, కళ్ళలో ఉన్నవేదో కన్నులకే తెలుసు, సిరిమల్లెపువ్వ అనే పాట 16 ఏళ్ల వయసు సినిమా. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, సాగర సంగమం సినిమాలో పాట. మిన్నేటి సూర్యుడు వచ్చెనమ్మ, సీతాకొక చిలుక సినిమాలో పాట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అనే పాట ప్రతిఘటన సినిమాలో పాట. సో ఇట్లాంటి అద్భుతమైన అసలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇవన్నీ. ఎప్పటికీ అసలు భూమి ఉన్నంతకాలం ఆ పాటలు సో అందరూ వింటూనే ఉంటారు. ఓ నరుడా ఏమి కోరిక, భైరవ ద్వీపం సినిమాలో పాట. ఒకే ఒక్కటి సినిమాలో మగధీర అనే ఒక సాంగ్. ఇట్లా చాలా సాంగ్స్ ఉన్నాయి. 50,000 పాటలు అంటే మామూలు విషయం కాదు కదా. సో ఆమె ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు ఇదే రంగంలో ఉన్నది. భర్త చంద్రశేఖర్ అట. భర్త రాంప్రసాద్ 1997లో కాలం చేసే వరకు జానకిని కన్నబిడ్డలా చూసుకునేవారు. ఆవిడ ఈ స్థాయికి రావడానికి కారణం ఆమె భర్తనే. జానకి పాడడానికే పుట్టినట్టుగా ఆయన నమ్మేవారు. ఒక దశలో శ్వాస తీసుకోవడానికి జానకి ఇబ్బంది పడుతుంటే తగిన వైద్యం చేయిస్తూ కళకు ద్రోహం చేయకూడదని కంటికి రెప్పలా చూసుకునేవారు. ఆవిడ పాటే తన ప్రాణం అనుకునేవారు. అందుకే భర్త మరణం తర్వాత శూన్యం ఆవరించినా ఓపిక తెచ్చుకొని భగవంతుడు ఎన్నాళ్ళు పాడనిస్తే అంతకాలం పాడుతాను అని నిర్ణయించుకొని 50 ఏండ్ల పాటు తన స్వరయాత్రను కొనసాగించారు. కానీ 2016 అక్టోబర్లో తన స్వరయాత్రకు ఆమె వీడ్కోలు పలికారు. అయితే 6 నెలల కిందట ఆమె కుమారుడు మురళీకృష్ణ మరణించారు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనోవ్యథకు గురైందట. జానకమ్మకు ఒక వింత అలవాటు ఉండేది. పాట పాడుతున్నప్పుడు చేతిలో ఉన్న కర్చీఫ్ను నలుపుతూ పీకుతూ ఉండడం. ఒకసారి ఒక పాట రికార్డింగ్ సమయంలో జానకి కర్చీఫ్ ఎక్కడో పడిపోయిందట. ఆ రోజు అక్కడ సహగాయకుడు బాలసుబ్రహ్మణ్యం, కోరస్ కోసం కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. కర్చీఫ్ కోసం జానకి అటు ఇటు వెతుకుతున్నారు. దాన్ని గమనించిన బాలు, అమ్మాయిలు మీ కొంగులు జాగ్రత్త, జానకి గారి కర్చీఫ్ పోయింది అనేసరికి జానకి నవ్వేశారు. అంటే ఆమె పాట పాడేటప్పుడు అట్లా చేసేవాళ్ళట. సో ఆమె పాత ఫొటోస్ ఇవన్నీ, అలనాటి చిత్రమాలిక.
ఎన్టీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఫోటో ఒకటి. సుశీలమ్మ ఘంటసాల మాస్టర్తో ఆమె ఫోటోలు చూడొచ్చు మనం. సో ఇట్లా ఒక అద్భుత గాయని ప్రస్థానం ముగిసింది. తెలుగువారికి ఎస్ జానకి గర్వకారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు నేలపై జన్మించడం అదృష్టం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పిస్తున్న ఫొటోస్. వాళ్ళు మాట్లాడింది హైలైట్ చేశారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో